హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం ఇప్పుడు అక్వేలి గ్రామంలో శివాలయం వద్ద ఉన్నాము. దక్షిణ కాశీగా వెలుగుతున్న ఈ ఆలయంలో స్వయంభుగా వెలిసిన శివలింగం ప్రత్యేకత గురించి, ఈ ఆలయ ప్రత్యేకత గురించి చివరిగా ఈ ఆలయ అర్చకులు వివరిస్తారు. ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడవలసిందిగా నా విజ్ఞప్తి. ధన్యవాదం. శ్రీ జగద్గురు శంకరాచార్య విద్యారణ్య స్వామే నమః. శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామే నమః. మేడ్చల్కి అతి దగ్గరలో ఉన్నటువంటి అత్వేలి అనే గ్రామంలో స్వామివారు స్వయంభూగా వెలిసి ఉన్నారు. ఇక్కడ స్వామివారికి దేవాలయం అనేది లేకుండే. మరి విశేషంగా రాజరాజేశ్వర స్వామివారికి బ్రహ్మసూత్రం అనేది ఉంది. ఆ బ్రహ్మసూత్రము విశేషం ఏంటి అని అంటే, మనము బయట 1000 శివలింగాలను దర్శనం చేసుకుంటే మనకి ఎంత పుణ్యం అయితే వస్తుందో, అట్లా ఈ స్వయంభుగా వెలిసినటువంటి బ్రహ్మసూత్రం ఉన్న దేవాలయాన్ని దర్శనం చేసుకుంటే అంత విశేషమైన ఫలితం. మరి ఇక్కడ స్వామివారు ఒక 500-600 సంవత్సరాల క్రితం నుండి పూజలు అందుకుంటూ ఉన్నారు. కానీ దేవాలయం అనేది లేకుండే. పూర్వీకులు ఈ గ్రామస్తులు చెప్పిన విధంగా స్వామివారు ఏండ్ల నుంచి ఉన్నారు. కానీ ఈ గుట్ట తీరం నందు ఈ పచ్చని ప్రకృతి ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ మంచి నది తీరంలో స్వామివారు ఇక్కడ స్వయంభుగా వెలిసిండ్రు. మరి ఏ ఋషులు మునులు స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించిండ్రో మనకు తెలియదు. మరి జగద్గురులు శంకరాచార్యులు అయినటువంటి విద్యారణ్య హంపి పీఠాధిపతిని మేము సందర్శించి స్వామివారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ స్వామివారు ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఆలయాన్ని అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి లింగంని, స్వామిని, నందీశ్వరుని చూసి మరి శ్లోకం చెప్పినట్టుగా ఆదిత్యం అంబికం విష్ణుం గణనాథం మహేశ్వరం అన్నట్టుగా శివుడికి వసుదైక కుటుంబం అని పేరు. అట్లా పరివారంగా ఈ దేవతలందరినీ పెట్టుకొని ఈ పునఃప్రతిష్ఠ మేము మాఘమాసంలో చేయడం జరిగింది. జగద్గురువులు శంకరాచార్యుల విద్యారణ్య హంపి పీఠాధిపతి వారి చేతుల మీదుగానే స్వామివారికి పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. మరి లోపల చూసినట్టయితే గణపతి, అమ్మవారు, పక్కకిటు విష్ణుమూర్తి ఇటు పక్కకు సూర్యుడు, రాజరాజేశ్వర స్వామి. దీన్ని మనము శివ పంచాయతనం అని అంటాం. ఇక్కడనే శివకేశవ దర్శనం అవుతుంది. మరి ప్రతి సోమవారము స్వామివారికి విశేషంగా రుద్ర అభిషేకము మరియు సాయంకాలము రుద్ర హవనము. మరి గురుగారు చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా
మనం ఏదైనా మనల్ని పీడించుతూ ఉన్నటువంటి మనకు తెలియకుండా ఏదో దోషాలు మనం పీడించుతూ ఉంటాయి. అట్లా మనము శివుడికి నందికి ఏకకాలంలో అభిషేకము సాయంకాలం అభిషేకం చేసినట్టయితే మనకి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయని మరి చెప్పడం. అట్లా ఇక్కడ ఈ దేవాలయంలో త్రయోదశి అభిషేకాలు మరి మేము స్వామివారి ఆదేశాల మేరకు మొన్ననే శ్రావణ మాసంలో దేవాలయం ప్రారంభం చేసి మాఘమాసంలో వారి చేతుల మీదనే పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. అట్లా మనది దక్షిణ కాశీ ఎందుకు పేరు వచ్చిందంటే కాశీలో విశ్వనాథుల వారు ఎట్లయితే ఉన్నారో అట్లనే స్వామివారు కూడా ఇక్కడ మధ్యలో ఉండి చుట్టుపక్కల నాలుగు ద్వారాలు, తూర్పుకి, దక్షిణంకి, పశ్చిమంకి, ఉత్తరంకి, ఇట్లా ఈ 4 ద్వారాలని పెట్టడం జరిగింది. అందుకే దీనికి దక్షిణ కాశీ అని పేరు రావడం జరిగింది. భక్తులు సదా స్వామివారిని ఆ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకొని మరి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని మనస్ఫూర్తి వేడుకుంటూ మరి మా అన్నయ్య అయినటువంటి ప్రత్యంగిర ఉపాసకులు మరి చౌట్పల్లి గంగాప్రసాద్ దీక్షితుల వారి ఆధ్వర్యంలో మా అన్నయ్య చేతుల మీదుగా పునఃప్రతిష్ఠ, మరి పూర్వజన్మ సుకృతం, మరి నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఎన్ని జన్మల పుణ్యమో మరి దేవాలయం సొంత నిర్మాణము సరితా మల్లేశం గౌడ్ గారు ఈ యొక్క దేవాలయాన్ని సొంత నిర్మాణం చేసినారు. వారికి వారి యొక్క కుటుంబానికి సదా రాజరాజేశ్వర స్వామి వారి ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమః శివాయ.